వెల్కమ్ టు డే 30 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఈరోజు డంబెల్స్తోని ఫుల్ బాడీ వర్కౌట్స్ చేస్తున్నా. దీనిలో లోవర్ బాడీ, అప్పర్ బాడీ, ఫుల్ బాడీ, యాబ్స్, కోర్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో నేను ఇక్కడ 2 kgs డంబెల్స్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఆఫ్సెట్ డ్రాప్ స్క్వాట్. ఇదేంటంటే 2 హ్యాండ్స్లో మనం డంబుల్స్ హోల్డ్ చేసి వన్ హ్యాండ్ ఏమో ఫోల్డ్ చేసి ఇంకో హ్యాండ్తోని స్క్వాట్ పొజిషన్లో ఉంటూ ఆ హ్యాండ్ని కిందకి టచ్ చేస్తూ ఉండాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్తో ఒక 40 సెకండ్స్, రైట్ హ్యాండ్తో ఒక 40 సెకండ్స్ ఇట్లా ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి డ్రాప్ స్క్వాట్. నెక్స్ట్ ఏంటంటే సుమో స్క్వాట్స్లో ఉండి సుమో స్క్వాట్ పొజిషన్ అంటే 2 legs వైటన్ చేసి ఇట్లా స్క్వాట్ పొజిషన్లో ఉంటూ పల్సెస్ లాగా ఇస్తూ ఉండాలి. మొత్తం స్క్వాట్ పొజిషన్లో ఉండకుండా జస్ట్ అట్లా స్లైడ్గా రేజ్ చేస్తూ మళ్ళీ డౌన్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 40 సెకండ్స్. అండ్ నెక్స్ట్ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్. 2 legsని దగ్గర పెట్టి 2 హ్యాండ్స్లో డంబుల్స్ హోల్డ్ చేసి మనం ముందుకు బెండ్ అవుతూ ఉండాలి. సో ఓన్లీ మనం బెండ్ అవుతున్నప్పుడు బ్యాక్ స్టిఫ్ చేస్తూ బెండ్ అవ్వాలన్నమాట. సో ఇది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్టర్నేటివ్ రివర్స్ లంజెస్. సో ఇంకా లంజెస్ తెలిసిందే కదా, 2 హ్యాండ్స్లో 2 డంబెల్స్ని హోల్డ్ చేసి ఒక లెగ్ బ్యాక్ సైడ్, ఒక లెగ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా లంజెస్ పొజిషన్లో ఉండాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒక 40 సెకండ్స్, రైట్ సైడ్ ఒక 40 సెకండ్స్. వెనక సైడ్ లంజెస్ చేస్తున్నాం కాబట్టి రివర్స్ లంజెస్ అనమాట ఇవి. సో ఇవన్నీ నేను ఈరోజు చేస్తున్న ఎక్సర్సైజెస్ అన్ని 40 సెకండ్స్ ఈచ్ సెట్ అనమాట. రిపిటేషన్ ఏం లేదు. సో 40 సెకండ్ లేకపోతే మీరు 15 కౌంట్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోడెడ్ గ్లూట్ బ్రిడ్జ్. ఒక డంబెల్ తీసుకుని మన స్టమక్ మీద పెట్టుకొని మన వేస్ట్ పార్ట్ని, స్టమక్ పార్ట్ని, బ్యాక్ని, గ్లూట్స్ని కూడా పైకి రేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్టర్నేటింగ్ షోల్డర్ ప్రెస్. సో ఇట్లా 2 హ్యాండ్స్లో 2 డంబెల్స్ని హోల్డ్ చేసి షోల్డర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క హ్యాండ్ని ఆల్టర్నేట్గా ఇట్లా షోల్డర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. రేస్ చేస్తూ డౌన్ చేయాలి, రేస్ చేస్తూ డౌన్ చేయాలన్నమాట. ఆల్టర్నేట్ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి, రైట్ హ్యాండ్ ఒకసారి. సో ఇది కూడా 40 సెకండ్స్. సో నెక్స్ట్ ఆ తర్వాత బెంట్ ఓవర్ రోస్. ఇట్లా స్లైడ్గా బెండ్ అయిపోయి ఒక హ్యాండ్ని ఇట్లా పుల్ ఓవర్ చేయాలన్నమాట. ఒక హ్యాండ్ అట్లనే స్టేబుల్గా ఉండి ఇంకొక హ్యాండ్ని ఇట్లా పుల్ ఓవర్ లాగా ఇట్లా రోయే బోట్ ఐడియా ఉంటుంది కదా. సో బోట్ నడిపితే ఎట్లా అంటే పెడల్ ఎట్లా చేస్తామో సో అట్లా అనమాట. సో రైట్ సైడ్ ఒక 40 సెకండ్స్, లెఫ్ట్ సైడ్ కూడా ఒక 40 సెకండ్స్. సో ఇది ఈ వర్కౌట్. నెక్స్ట్ ఆ తర్వాత హ్యామర్ కర్ల్స్. 2 హ్యాండ్స్లో 2 డంబెల్స్ హోల్డ్ చేసుకొని ఒక డంబెల్ చెస్ట్ దగ్గర ఇట్లా స్టేబుల్గా పట్టుకొని ఇంకో హ్యాండ్ని పైకి కిందికి అంటూ ఉండాలన్నమాట. రేజ్ చేయాలి సైడ్కి. సో సైడ్కి రేజ్ చేసినప్పుడు మనం ఓన్లీ ఎల్బో పార్ట్ నుండి 4 arm మూవ్ అవ్వాలి. మొత్తం హ్యాండ్ అంతా మూవ్ కావద్దు. అది పర్ఫెక్ట్గా అనమాట చేయడం. సో అది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ ప్రెస్. ఈ ట్రైసెప్ ప్రెస్ అంటారు కదా. సో అట్లా 2 హ్యాండ్స్తోని సింగిల్ డంబెల్ని పట్టుకొని ఇట్లా రేజ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా ఓన్లీ ఎల్బో నుండి 4 arm కదులుతూ ఉండాలి. మొత్తం హ్యాండ్ అంతా కదలొద్దు అనమాట. సో ఇది 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్టర్నేటింగ్ ఫ్లోర్ ప్రెస్. ఫ్లోర్ మీద స్ట్రైట్గా పడుకొని 2 legsని నీ టక్ చేసి నీస్ని ఇట్లా ఫోల్డ్ చేసి హ్యాండ్స్లో డంబెల్స్ పట్టుకొని స్ట్రైట్గా పెట్టి ఇట్లా ఆల్టర్నేట్గా ఫ్లోర్ సైడ్కి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అందుకే ఆల్టర్నేటింగ్ ఫ్లోర్ ప్రెస్. ఇది కూడా 40 సెకండ్స్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత స్కైయర్ స్వింగ్స్. ఇట్లా మనము ఉయ్యాల ఊగినప్పుడైనా లేకపోతే స్కేటింగ్ చేసినప్పుడైనా ఎట్లా చేస్తాం. సో అదనమాట. అట్లా చేస్తూ ఉండాలి. 2 డంబెల్స్ హ్యాండ్లో పట్టుకొని ఇట్లా స్వింగ్ లాగా చేస్తూ ఉండాలి. అది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత డంబెల్ క్లీన్స్. 2 డంబెల్స్ని 2 హ్యాండ్స్లో పట్టుకొని కిందికి మీదికి అంటే బెండ్ అవ్వాలి, మళ్ళీ రేజ్ అవ్వాలి, బెండ్ అవ్వాలి, నీ వరకు బెండ్ అవ్వాలి, మళ్ళీ అది షోల్డర్ వరకు తీసుకురావాలన్నమాట. సో ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్టర్నేటింగ్ స్నాచ్. ఇట్లా ఒక హ్యాండ్తో తీసుకొని హ్యాండ్ రేజ్ చేసి ఆల్టర్నేట్ హ్యాండ్ని స్ట్రైట్గా పెట్టాలి. మళ్ళీ హ్యాండ్ రేజ్ చేసి కింద పెట్టి ఇంకో హ్యాండ్తో తీసుకోవాలని. సో బెండ్ అవ్వాలి, తీసుకోవాలి, హ్యాండ్ రేజ్ చేయాలి, మళ్ళీ కింద పెట్టాలి, మళ్ళీ స్ట్రైట్ అయిపోయి మళ్ళీ హ్యాండ్ రేజ్ చేసి ఇట్లా ఆల్టర్నేట్గా స్నాచ్ చేయాలన్నమాట. డంబెల్స్ని సింగిల్ డంబెల్తో చేస్తూ ఉండాలి ఆల్టర్నేట్గా హ్యాండ్తోని. సో ఇది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత పుషప్ అండ్ రో. సో ఇట్లా పుషప్స్ చేస్తూ ఒక డంబెల్ తీసుకొని పుషప్స్ చేస్తూ ఒక పుషప్ చేసినప్పుడు ఆల్టర్నేట్ సైడ్ పెట్టాలి, మళ్ళీ పుషప్ చేసి ఇంకో సైడ్ పెట్టాలి. సో ఇట్లా పుషప్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం డంబెల్స్ని కూడా అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలి. ఇది కంప్లీట్ ప్లాంక్ పొజిషన్లో ఉండి చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇట్లా మాడిఫై చేసి నీ టక్ చేసి నీ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా చేయొచ్చు అనమాట. వెయిట్ అంతా నీ మీద వేసి ఓన్లీ హ్యాండ్స్తోని పుషప్స్ చేయొచ్చు అనమాట. ఇది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత బైసికల్ ప్రెస్. సో బైసికల్ క్రంచెస్ ఎట్లా చేస్తామో అట్లనే, కాకపోతే ఈ బైసికల్స్ చేస్తూ 2 legsని ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటూ అట్ ద సేమ్ టైం
2 హ్యాండ్స్ని కూడా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. 2 హ్యాండ్స్లో డంబుల్స్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి, లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఎట్ ద సేమ్ టైం. సో ఇది కూడా 40 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్టర్నేట్ 2 టచ్, సింగిల్ డంబల్తోని ఒక్కొక్క లెగ్ని ఆ 2 హ్యాండ్స్తోని ఆ డంబల్స్తోని టచ్ చేస్తూ ఉండాలి ఆల్టర్నేట్గా. లెఫ్ట్ లెగ్ ఒకసారి, రైట్ లెగ్ ఒకసారి. సో ఇట్లా ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 40 సెకండ్స్. సో మ్యాక్సిమం 40 సెకండ్స్లో ఈజీగా అయితే 15 రెపిటేషన్స్ అయితే, మహాది కష్టం అనిపిస్తే 12 అయితే ఈజీగా అయిపోతాయి అనమాట. సో 40 సెకండ్స్ కష్టం అనిపిస్తే ఇట్లా కౌంట్ చేసుకుని చేయొచ్చు. నెక్స్ట్ హాలో బాడీ పుల్ఓవర్. సో ఇలా స్ట్రైట్గా పడుకొని మళ్ళీ నీస్ టక్ చేసుకొని ఆ నీస్ని అట్లే స్టేబుల్గా ఉంచి ఓన్లీ మన బాడీని, అప్పర్ బాడీని రేజ్ చేస్తూ ఉండాలి. 2 హ్యాండ్స్తోని సింగిల్ డంబల్ పట్టుకొని ఇట్లా రేజ్ చేస్తూ ఉండాలన్నమాట పుల్ఓవర్ లాగా. అది 40 సెకండ్స్. నెక్స్ట్ తర్వాత వీ షేప్లో కూర్చొని సింగిల్ డంబల్ 2 హ్యాండ్స్తో పట్టుకొని అటు ఇటు పుల్ఓవర్ లాగా చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా కొంచెం స్లాండింగ్ పొజిషన్లో కూర్చొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఆల్టర్నేటివ్గా పుల్ఓవర్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 40 సెకండ్స్. దెన్ దీని తర్వాత సైడ్ ప్లాంక్ హోల్డ్. ఇట్లా నీస్ నుండి మన ఎల్బో వరకు మొత్తం గ్యాప్ ఉండాలి బాడీకి. సో నీస్ మీద నుంచి వెయిట్ అంత వేసి అండ్ ఎల్బో మీద వెయిట్ వేసి ఇట్లా రేజ్ చేయాలి బాడీని. సో రైట్ సైడ్ 40 సెకండ్స్, లెఫ్ట్ సైడ్ 40 సెకండ్స్. సో నీ నుండి ఎల్బో వరకు అంత గ్యాప్ ఉండాలన్నమాట బాడీకి. సో ఇట్లా సైడ్ ప్లాంక్. నెక్స్ట్ ప్లాంక్ ట్యాప్స్. సో ఇది నేను హై ప్లాంక్లో చేస్తున్నాను, ఇంకా లో ప్లాంక్లో చేస్తూ ఇట్లా ఆల్టర్నేట్గా డంబల్ని టచ్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేస్తూ ఉండాలి డంబల్. సింగిల్ డంబల్ ఎదురుగా పెట్టుకొని నేను హై ప్లాంక్లో ఉండి చేస్తున్నా. సో ఇట్లా ఆల్టర్నేట్గా టచ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 40 సెకండ్స్. సో ఇది వాళ్ళ డంబల్ వర్కౌట్. స్ట్రెంథనింగ్, బాడీ స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇన్ని ఎక్సర్సైజ్ చేసినా ఈ స్ట్రెంథనింగ్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి. సో అందుకే సో వీక్లీ వన్స్ ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేటివి కూడా చేయాలన్నమాట. సో ఇవన్నీ అయిపోయినాక కూల్ డౌన్ విచ్ ఇస్ కంపల్సరీ. సో ఇది ఇవాళ వర్కౌట్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వ్యూస్ ఎక్కువ రావట్లేదు, అండ్ ఇక్కడ ఈ ఎండ్ వరకు ఎంతమంది చూస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ స్టిల్ నాకు కౌంట్ ఉండాలి, నేను ఆల్రెడీ కొంతమంది ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నా, వాళ్ళ కోసమైనా వీడియో పెట్టాలనేసి పెడుతున్నా డైలీ. సో అంతే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.